హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు కూడా స్టార్టింగ్లో డెమో చూసారు కదా, శ్రీరామనవమి ఫోటో ఎడిటింగ్ని మనం అలర్ట్ మోషన్లో కాకుండా పిక్సార్ట్లో ఎలా ఎడిట్ చేసుకోవాలి సింపుల్ వేలో. కంప్లీట్ ఒక ప్రాసెస్ అయితే కంప్లీట్గా మీకు ఒక ట్యూటోరియల్ అండ్ ప్రాసెస్ రెండు ఈజీ మెథడ్లో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీకు కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలానే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మనకు వాట్సాప్ ఛానల్కి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. అండ్ నేను మీకు పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా బాగా వచ్చింది ఈ శ్రీరామనవమి ఫోటో ఎడిటింగ్. సింపుల్గా పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మన గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతుంది. సో గైస్, మీకైతే ఈ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడైతే పిక్సార్ట్లో అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంపోర్ట్ చేసుకోండి, మీకు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ చాలా రేర్గా అయితే దొరుకుతుంది. సో నేను మీకు కస్టమైజ్ చేసి అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు కూడా ఎక్కువ లెంతీ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. ఒకసారి అయితే మన కంప్లీట్గా ట్యూటోరియల్ చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక సో నేను కొన్ని మీకు పిఎన్జీస్ అయితే ఇస్తాను. సో ఈ పిఎన్జీస్ మీకు కూడా బాగా వర్క్ అవుతుంది ఈ ట్యూటోరియల్లో, కంప్లీట్గా చూసుకోండి. సో ఈ కొన్ని పిఎన్జీస్ అయితే నేను మీకు ఇలా ఇస్తాను, పిఎన్జీని డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఎరేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే ఎరేజ్ ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. హార్డ్నెస్ కంప్లీట్గా 1 పెట్టుకోండి. అండ్ నేను చేస్తున్న ఈ యొక్క సెట్టింగ్ చేసుకోండి, డెఫినెట్గా ఈజీగా ఎరేజ్ అయిపోతుంది. సో చూసుకోండి, లైట్ నుంచి కింద నుంచి లైట్ అయితే ఎరేజ్ చేసుకోండి. సో నేను ఏ విధంగా అయితే ఏ ప్రాసెస్తో అయితే నేను చేస్తున్నానో అదే వేలో మీరు కూడా ట్రై చేయండి. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో ఉంటుంది, యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో నేను మీకు ఇంకొక ఇమేజ్ అయితే ఇస్తాను. ఈ ఇమేజ్ ఎక్కడ సెట్ చేసుకుంటారంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా లేయర్స్, ఈ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మూవ్ డౌన్ అయితే చేసుకోండి. ఇమేజ్ని ఇలా మూవ్ డౌన్ అయితే చేసుకోండి. మూవ్ డౌన్ చేసుకున్నాక ఇప్పుడైతే ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక నేను చేస్తున్న సెట్టింగ్స్ అయితే ట్రై చేయండి, బెటర్గా మీకు ఇంకా ఎరేజ్కి బాగా సెట్ అయిపోతుంది ఎరేజ్ చేసుకోవడానికి. సో నేను ఏ ప్రాసెస్ అయితే ఎరేజ్ చేస్తున్నానో అదే వేలో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీగా మీకు కూడా అర్థమైపోతుంది. సో నేను ఏ వేలో అయితే చేస్తున్నానో అదే వేలో సెట్ చేసుకోండి మీరు కూడా. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక సో ఇంకొంచెం లైట్గా అయితే ఎరేజ్ చేసుకుందాం. సో కంప్లీట్ అయితే ఇలా ఎరేజ్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో ఉంది కదా, మీ ఒక ఫోటో మీద అయితే యాడ్ చేసుకోండి. బై ద వే నేను మీకు ఈ టైప్లో ఒక పిఎన్జీ కూడా ఇస్తాను. సో ఇప్పుడు ఏం చేసుకుంటారంటే ఈ ఇమేజ్ని కొంచెం జూమ్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి, మీరు జూమ్ అయితే చేసుకోండి ఇమేజ్ని. సో ఇలా సెట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా టెక్స్ట్ అయితే ఇచ్చేద్దాం. సో చూడండి మీరే. సో ఇక్కడైతే నవమి అని రాస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు నవమి అని రాస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఫాంట్ని, ఈ ఫాంట్ మనమైతే ఒక ఫాంట్ చూపిస్తాను. సో చూడండి ఒకసారి, సి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోండి. సి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడైతే కనిపిస్తుంది కదా రీసెంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫాంట్ అయితే యూస్ చేశాను, సౌత్ అండ్ ఇయర్ అని. సో ఈ యొక్క ఫాంట్ యూస్ చేయండి, మీకు కూడా బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకుంటే షాడో ఆప్షన్ ఉంటుంది, షాడోని అయితే సెలెక్ట్ చేసుకోండి. షాడోని సెలెక్ట్ చేసుకున్నాక ఒపాసిటీ చూసుకోవచ్చు, రెండు అయితే 100 సెట్ చేసుకోండి మీరు. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా పొజిషన్స్, ఇక్కడ చూసుకోవచ్చు వర్టికల్ వచ్చేసినాక 0 అయితే సెట్ చేసుకోండి. మీరు 0 సెట్ చేసుకున్నా పర్లేదు, 1 సెట్ చేసుకున్నా పర్లేదు. సో రెండు అయితే చాలా బాగా అయితే సెట్ అయిపోవాలి. సో ఇప్పుడు కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియన్ మీద సెలెక్ట్ చేసుకోండి, గోల్డెన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా స్టోక్, ఈ స్టోక్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు ఇమేజ్ని జూమ్ చేసుకోండి మీరు. మీకైతే ఇమేజ్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఎంతవరకు అయితే టెక్స్ట్ కావాలో అంతవరకు అయితే సెట్ చేసుకోండి. దాని తర్వాత ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనకు తెలుగు టెక్స్ట్ కావాలి. సో తెలుగు టెక్స్ట్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు చూసుకోవచ్చు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది మన టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ని ఇంకా కొంచెం ఇమేజ్ని జూమ్ చేసుకోండి. ఇప్పుడు సీ ఆల్ దగ్గర వచ్చేసినాక నేను ఒక తెలుగు ఫాంట్ అయితే ఇస్తాను. ఈ ఫాంట్ నేమ్ వచ్చేసి పొన్నెల. సో ఇది మనకి గూగుల్ ఫాంట్స్లో అయితే అవైలబుల్ ఉంది. సో అక్కడ నుంచి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా సేమ్ వేలో ఇది ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నారో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రెండు అయితే 100 పెట్టుకోండి. ఈ రెండు అయితే 100 పెట్టుకున్నాక మీకైతే చూసుకోవచ్చు ఇక్కడైతే 1 పెడుతున్నాను. సో ఇలా 1 పెట్టుకున్నాక స్టోక్ ఆప్షన్ ఉంటుంది. స్టోక్ అయితే మ్యాక్సిమం 32 పెట్టుకోండి. 32 లేకపోతే 33. సో ఇలా అయితే చిన్నగా అయితే సెట్ చేసుకోండి మీరు శుభాకాంక్షలు. సో ఇదైతే దీని కింద ప్రాపర్గా అయితే సెట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. చూసుకోండి ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు సింపుల్గా యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో గాయస్ ఇప్పుడైతే ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది. సో పర్సన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇమేజ్ అయితే కంప్లీట్గా కట్అవుట్ అయితే అయిపోతుంది. చూసుకోవచ్చు నీట్గా అయితే వచ్చేస్తుంది మీ యొక్క ఇమేజ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇమేజ్ని సో ఇంతవరకు అయితే జూమ్ చేసుకోండి. ఇప్పుడు ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, ఎరేజ్ దగ్గర వచ్చేసినాక హార్డ్నెస్ వచ్చేసి 1 పెట్టుకోండి. సో ఈ వేలో సెట్ చేసుకోండి. ఇప్పుడు సో ఇలా అయితే నీట్గా అయితే ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు కొంచెం ఇమేజ్ని జూమ్ చేసుకోండి. ఇలా మీకు ఎంతవరకు అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుందో అంతవరకు అయితే సెట్ చేసుకోండి. షాడో ఉంటుంది కదా, సో ఈ రెండింటినైతే సేమ్ వేలో చేసుకోండి. మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇలా అయితే సెట్ చేసుకోండి. అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే ఇమేజ్ని బేస్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. మన ఇక్కడ నుంచి మన శ్రీరామనవమి ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ HDR1 ఉంది కదా, సో అన్షార్ప్ మొత్తం 0 చేసేయండి. అండ్ బ్లర్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి మీరు. ఇక్కడ సాచ్యువేషన్ కూడా చాలా ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇలా 6 పెట్టుకోండి. ఇదే ఫామ్లో సెట్ చేసుకోండి మీరు. సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఇమేజ్ వచ్చేసి మనకు బ్లర్ ఉంది కదా, సో ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఉంది కదా, టూల్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఎన్హాన్సర్ ఉంటుంది. ఎన్హాన్స్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పైన అయితే కనిపిస్తుంది కదా డౌన్లోడ్ ఆప్షన్, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.